నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ప్రభావంతో మనకు 2 రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. మరొక వైపు ఈదురుగాలులు కూడా వీస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ అల్పపీడన ద్రోణి అనేది కొంచెం కొంచెంగా బలపడి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపైతే కదులుతూ ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక దీని ప్రభావంతో రానున్నటువంటి 3 రోజుల పాటు పలు ప్రాంతాల్లో ఎక్కువగా వర్షాలు కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చని హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారండి. సో మీకు ఈ వీడియోలో క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే అందజేస్తాను. రానున్నటువంటి 3 రోజుల పాటు ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురవబోతున్నాయి, ఏ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, ఓకేనా, మీకు పూర్తి సమాచారం గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు. ఫస్ట్ టైం కనుక ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసే ఆన్లో అయితే పెట్టుకోండి గైస్. లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు బంగాళాఖాతంలో వచ్చేసి ఈ శ్రీలంక సమీపంలో అల్పపీడన ద్రోణి వచ్చేసి గత 3 రోజుల నుంచి కూడా కొనసాగుతూ ఉందన్నమాట. సో ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మనకు పూర్తిగా వాతావరణం మొత్తం కూడా మారిపోయింది. అంటే కంప్లీట్గా ఎండ అనేది రాకుండా మబ్బులతో కప్పబడిపోయి చలిగాలు అనేటువంటివి కూడా వీచడం మొదలయ్యాయి అన్నమాట ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో. సో ఆల్మోస్ట్ మీరు కనుక అబ్జర్వ్ చేసినట్లయితే ఈ శాటిలైట్ ఇమేజెస్లో, ఓకేనా, ఇక్కడ ప్రస్తుతానికైతే ఈ తమిళనాడుకు శ్రీలంకకు మధ్యలో అయితే కేంద్రీకృతం అయితే అయిందనమాట. ఇది కొంచెం కొంచెంగా కదులుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ జిల్లాలకు విస్తరించడం జరుగుతుందన్నమాట. సో అప్పుడు మనకు అది పూర్తిగా విస్తరించే కొలది వర్షాలు అనేటువంటివి ఎక్కువగా పడడం జరుగుతుందన్నమాట. ఓకేనా. సో దీని ప్రభావం వచ్చేసి యాక్చువల్గా మనకు 3 రోజుల పాటు అయితే చెప్పున్నారు వాతావరణ శాఖ అధికారులు. చూద్దాం ఎన్ని రోజుల పాటు అయితే వర్షాలు అనేటువంటివి కురుస్తాయో. ముఖ్యంగా మనకు ఎక్కువగా వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో అనంతపురము, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, దాని తర్వాత ఈ యొక్క కడప, రాజంపేట, కావలి, దాని తర్వాత బాపట్ల, పశ్చిమ గోదావరి, సో ఇక్కడ వరకు అయితే మనకు అక్కడక్కడ పలు జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవచ్చు, కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు, ఈదురుగాలతో కూడుకున్నటువంటి చలిగాలతో కూడుకున్నటువంటి వర్షపాతం కూడా నమోదవుతుందని హెచ్చరికలు ప్రస్తుతానికి జారీ చేస్తున్నారండి. ఇక రేపటి రోజున అంటే మనకు 18వ తారీఖున వెదర్ ఎలా ఉండబోతుంది, ఎక్కడెక్కడ వర్షాలు అనేటువంటివి ఎక్కువగా కురవబోతున్నాయి, ఆ వివరాల గురించి అయితే క్లియర్ ఇన్ఫర్మేషన్ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు. ఈ విధంగా మీకోసం క్లియర్గా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ప్రిపేర్ చేసి తీసుకొచ్చానండి. నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం అనేది కొనసాగుతుంది. దీని ప్రభావంతో మనకు రేపటి రోజున అంటే 18వ తారీఖునండి, ఇది 18వ తారీఖుకి సంబంధించినటువంటి రిపోర్ట్ అనమాట. నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం అయితే ఉంటుంది. సో ప్రకాశము, అనంతపురము, అన్నమయ్య, శ్రీ సత్యసాయి, కడప, చిత్తూరు ఈ యొక్క జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరుగా వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. సో ఇది మనకు 18వ తారీఖుకు సంబంధించినటువంటి వెదర్ రిపోర్టు. సో ఎందుకంటే ఈ బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడన ద్రోణి అనేది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి వచ్చేసి దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు కొంచెం కొంచెంగా కదులుతూ విస్తరిస్తూ ఉందన్నమాట. సో ఇది ముఖ్యంగా ఆ యొక్క ప్రాంతాల మీదకి వెళ్ళే కొలది వర్షపాతం అనేది ఎక్కువగా నమోదవ్వడం జరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో చలిగాలులు గంటకి 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో కూడా వీచేందుకు అవకాశాలు కూడా ఉండొచ్చండి. సో ఇదివరకే మనకు ఈ మొంతా తుఫాన్ ప్రభావంతో ప్రజలందరూ కూడా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నటువంటి నేపథ్యంలో మరొక తుఫాన్ ముప్పు అయితే వచ్చేస్తూ ఉంది. సో ఎక్కడ చూసినా సరే చెరువులు, కాలువలు మొత్తం కూడా నిండుకుండలాగైతే ఉన్నాయి. వాటర్ మొత్తం కూడా స్టోర్ అయిపోయి మళ్ళీ అగైన్ మనకు ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు పడేందుకు అవకాశం అయితే ఉన్నట్లయితే సో మనకు ఎక్కడికెక్కడ ఈ చెరువులు కట్టలు తెగిపోవడం, ఓకేనా, వరద ముప్పులు అనేటువంటివి ఎక్కువగా ఉండేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. సో ఈ యొక్క హెచ్చరికలకు సంబంధించి ముందస్తుగానే వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారండి, అప్రమత్తంగా అయితే ఉండాలి. సో నేను కూడా చెప్తున్నాను, మీరందరూ కూడా లోతట్టు ప్రాంతాల్లో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా అయితే వహించండి. సో టైం అనేది ఎప్పుడు ఎలా వస్తుందో కూడా మనము ఎక్స్పెక్ట్ చేయలేమన్నమాట. అందుకోసం చెప్తూ ఉన్నాను, కొంచెం జాగ్రత్తగా అయితే వహించండి. ఎందుకంటే మళ్ళీ ఇంకొక అల్పపీడన ద్రోణి అయితే వచ్చేస్తుంది. సో దీని ప్రభావం ఆల్రెడీ ఈ తమిళనాడు మీద అయితే ఎక్కువగా చూపిస్తుంది. ప్రస్తుతానికి రానున్నటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా అక్కడక్కడ పలు ప్రాంతాల్లో వర్షాలకు ఎక్కువగా అవకాశం అయితే ఉంటుందన్నమాట.
సో ఇదండి మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వెదర్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా అందజేస్తూ ఉంటాను. ఓన్లీ స్కిన్స్‌కి సంబంధించే కాకుండా మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్‌గా పెట్టేటువంటి వీడియోస్‌ని ఫాలో అప్ చేస్తానండి. ప్రస్తుతానికి ఇదంతా కూడా ఈ శ్రీలంక, తమిళనాడు ఇది మొత్తం కూడా అల్పపీడన ద్రోణి అనేది విస్తరించేస్తుంది. కొంచెం కొంచెంగా కదులుతూ ఉంది మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు. అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా దీని ప్రభావంతో అక్కడక్కడ వర్షపాతం నమోదవుతుందనమాట. బట్ నేను ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను ఛానల్ నుంచి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ గైస్.